డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇది చాలా చిన్న దొంగతనం, $9 ఏ మేరకు, దానికి గాను ఆయన పశ్చాత్తాపంతో 14 కోట్ల రూపాయలు రాసిచ్చాడు కాబట్టి దీన్ని ఎందుకుని ఇంత పొడుగును సాగదీస్తూ ఉన్నారు అని చెప్పినట్టుగా ఈ రోజున హైకోర్టు అలా వ్యాఖ్యానించలేదు. ఈ పరకామణి దొంగతనం కేసు కేవలం దొంగతనం కేసులాగే చూడటం లేదు, ఇది అంతకు మించిన పెద్ద కేసు, నమ్మక ద్రోహం అనే రూపంలో మరి ఈ రోజున హైకోర్టు వ్యాఖ్యానిస్తే జగన్మోహన్ రెడ్డికి దవడ పగిలేటట్టుగా చెంపదెబ్బ కొట్టినట్టుగా ఈ రోజులు వ్యాఖ్యలు ఉన్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇందులో ఏం సంబంధం ఉందో ఏం సంబంధం లేదో కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీన్ని చాలా చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేశాడు. $9 అంటే 72,000 రూపాయల విలువ అని ఏదో తప్పుగా దొర్లుండొచ్చేమో కానీ, కాకపోతే ఈ దొంగతనం అనేది ఈ $9తోటే ఆగిపోయింది అని అనుకోవాలా? అంతకు ముందు జరగలేదు, ఆ తరువాత జరగలేదు, కేవలం $9కి అతను 14 కోట్ల రూపాయలు స్వామివారికి రాసిచ్చాడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఎన్ని దఫాలుగా ఆయన ఈ పంచలో ఎవరికి కనిపించకుండా సంచులు కుట్టించుకొని మరీ ఎంత దొంగతనం చేశాడు అనేది అందులో అందరికీ కనపడతా ఉన్నది, అది అందరూ అర్థం చేసుకోగలిగిందే. కానీ ఈ రోజున హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఇలాంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని టీటీడీలో ఎందుకు తీసుకుంటూ ఉన్నారు, అలాంటివి తీసుకోవటం మూలానే కదా ఇలాంటివి జరుగుతున్నాయి, ఇందులో ఏఐని ఎందుకు వాడుకోవటం లేదు, అసలు భక్తులే స్వచ్ఛందంగా స్వామివారికి సేవ చేయటానికి వాలంటీర్గా వాళ్లే వస్తూ ఉంటే ఈ డబ్బు లెక్కింపుకి ఆ భక్తుల్ని ఎందుకు వాడుకోలేకపోతూ ఉన్నారు అనే ప్రశ్నలు కూడా సంధించింది. అంటే పరకామణి కేసు యాక్చువల్గా హైకోర్టు ద్వారానే ఇది సిట్టుకి ఇంపోజ్ చేయబడి సిట్టు కూడా విచారణ చేస్తున్న సమయంలో ఎక్కడ దొంగలు దొరికిపోతారో అనే ఉద్దేశంతో అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న సతీష్ కుమార్, ఎవరైతే ఈ రవికుమార్ మీద ఈ కేసు పెట్టి దీన్ని బయటకు తీసుకొచ్చాడో ఆ సతీష్ కుమార్ తోటి లోకాయుక్తలో దీన్ని ఫైసల్ చేయించి రవికుమార్ చేత 14 కోట్ల రూపాయలు టీటీడీకి ఇంకా ఎన్నో కోట్ల రూపాయలు వాళ్ళ సొంతానికి రాయించుకున్న అంశం ఎక్కడ బయటపడిపోతుందో అనే దానికి గాను సతీష్ కుమార్నే ఈ భూమి మీద లేకుండా చేశారు. అంటే ఇది కేవలం అంత చిన్న కేసు, $9 చిన్న కేసు అయితే ఈ సతీష్ కుమార్ని అసలు నిజంగా అది హత్య అని ఒక పోలీసులు ఒకవైపు ధృవీకరిస్తూ ఉంటే ఆత్మహత్యగా మరి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. దీని మీద మరి యాంకర్ శ్యామలు కూడా మాట్లాడిన దానికి పోలీసు విచారణకు పిలిస్తే నాకేం తెలియదండి, నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ ప్రకారమే నేను చెప్పాననే ప్రయత్నాలు కూడా ఆవిడ చేసింది. అంటే ఒక మనిషిని లేకుండా చేసేంత పెద్ద కేసు అని ఇది ఖచ్చితంగా ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. యాక్చువల్గా న్యాయస్థానంలో మరి ఏం శిక్షలు పడతాయి, ఎప్పటికి పడతాయి అనే దానికంటే కూడా ఇప్పుడు ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి చాలా అంశాల్లో దోషిగా నిలబడుతూ ఉన్నాడు. లిక్కర్ కేసులో కావచ్చు, లేకపోతే నెయ్యి కల్తీ కేసులో కావచ్చు, ఇప్పుడు ఈ పరకామణి కేసు కూడా దానికి తోడుగా జత అవుతోంది. కానీ పరకామణి దొంగతనం కేసుని చాలా చిన్న దొంగతనంగా చూడాల్సిన అవసరం లేదు అని ఈరోజున హైకోర్టే చెబితే మరి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలకి ఎంత పెద్ద దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఆయనకు మరి ఎవరు ఈ స్క్రిప్ట్ రాసిస్తున్నారో తెలియదు కానీ మరి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గురించి మరి ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చిన మాణిక్యాలరావు గారు చెప్పిన అంశాల ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎలా ఉంటుంది అని అంటే, మనవాడే కదా, చిన్న తప్పే కదా చేశాడు, పెద్ద తప్పు చేసినప్పుడు చూద్దాంలే అని దాన్ని దాట వేసుకుంటూ వెళ్ళిపోతాట. ఇదిగోండి పెద్ద తప్పే చేశాడు అంటే ఇదేమన్నా మనిషిని చంపటం లాంటి మర్డర్ కేసా? అలాంటిదేం కాదు కదా, ఇది అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు చూద్దాంలే అంటే వాళ్ళ అనుయాయుల్ని జగన్మోహన్ రెడ్డి ఎంత లావున పట్టుకొని వస్తాడు, వాళ్ళని కాపాడటానికి ఎంత ప్రయత్నం చేస్తాడనేది కూడా మనకి గతంలో ఆయన పాలనలోనే చూసాం. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్న అనంత్ బాబు అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసి శవాన్ని ఆయన విస్తృతంగా మరి ఊరి మీద తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన మీద కనీసం కేసు కూడా పెట్టలేదు, అతన్ని ఏమీ అనలేదు.
ఆ తరువాత కేసు కట్టబడి ఆయన ఒప్పుకొని జైలుకి వెళ్ళినా బయటకు వస్తుంటే అది అతనేదో స్వాతంత్ర సమరయోధుడు జైలుకి వెళ్ళి వస్తున్నవాడికి మళ్ళీ ఒక పెద్ద ఉత్సవం లాగా ఆయన జైలు నుంచి తీసుకొచ్చారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ స్టాచ్యూ ఆవిష్కరణకి అసలు ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఈ అనంతబాబు లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజున స్టాచ్యూ ఆవిష్కరణ పనులను కూడా ఆయన పక్కనే పెట్టుకున్నాడు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఈ పరకామణి కేసు, దొంగతనం కేసు చాలా చిన్నదిగానే ఉండొచ్చు. కాకపోతే ఇందులో అసలు విషయం ఏమిటి అని అంటే, మరి ఈ కేసులో విచారణకు హాజరైన బోమన్ కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళ భాగోతం మొత్తం బయటపడిపోతుంది అనే ఉద్దేశంతోటే కదా ఇందులో సతీష్ కుమార్ను కూడా ఆయన్ని చంపేసే ప్రయత్నం చేశారు. అంటే కేవలం దీని కొరకే జరిగింది అని నేను కానీ పోలీసులు కానీ ఎవరు నిర్ధారించట్లేదు. కాకపోతే ఇది హత్య అనే విషయాన్ని పోలీసులు ఖచ్చితంగా నిర్ధారిస్తూ ఉన్నారు. మరి ఆ ట్రైన్లో నుంచి ఒక వ్యక్తిని తోయబడితేనో లేకపోతే ఆ వ్యక్తి జారి పడితేనో ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా మాక్ డ్రిల్ కూడా ఒకసారి చేసి చూశారు. దాన్ని కూడా అనేక రకాలైన ప్రయత్నాలు 2-3 సార్లు 2-3 దఫాలుగా ఎంత స్పీడ్ తోటి ట్రైన్ వెళ్తుంది అనేది కూడా చూశారు. కాకపోతే ఆల్రెడీ ఒకసారి సతీష్ కుమార్ విచారణకు హాజరై ఉండటం, ఆ విచారణలో దాదాపుగా సగం నిజాలు బయటపడిపోవటం, ఆ బయటపడిపోయిన తరువాత రవికుమార్ని మాయం చేయడానికి అతను కోర్టులో కేసులు వేసుకుంటున్నాడు తప్ప పోలీసుల ముందుకు రావడం లేదు. ఆ రవికుమార్ని మాయం చేసే ప్రయత్నం చేయటం, ఈ సతీష్ కుమార్ మరణం తర్వాత రవికుమార్ కూడా మరణిస్తాడేమో అనే కొన్ని అనుమానాలు రావటం మూలాన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో రవికుమార్ కూడా ఒక వీడియో విడుదల చేశాడు. నేనే పశ్చాత్తాపంతో రాశాను, నన్ను ఎవరో భయపెట్టి చేశారు అని అనుకోవటానికి లేదు అనే వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశాడు. దీని వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అనేది కూడా చాలామంది పుంకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ వ్యవహార శైలి మొత్తం చూసిన తర్వాత ఈరోజు హైకోర్టులో వ్యాఖ్యానాలు వచ్చిన తరువాత మరి దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే, ఇప్పుడు పరకామణి కేసే ఎంత చిన్నదైతే నెయ్యి కల్తీదేముందండి? ఎందులో కల్తీ జరగటం లేదు చెప్పండి. ఇప్పుడు మీరు బజార్లో కొనుక్కుంటున్న నెయ్యిలో మాత్రం కల్తీ ఉండదా? పప్పు, ఉప్పు వీటన్నిటిలో కూడా కల్తీ ఏం జరగకుండానే మీరు అన్నీ బాగా ప్రశస్తమైన నాణ్యమైన వస్తువులే తింటున్నారా? దాంతోపాటు ఇది కూడా తినండి అని దాన్ని కూడా లైట్గా తీసేయచ్చు. ఇక లిక్కర్ కేసులో కూడా ఈ లిక్కర్ ఏదైనా లిక్కరే కదా, ఏదైనా మనిషికి హాని చేసేది, అందుకే కదా దాని మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాసి కూడా పెడతారు. అలాంటిది ఎక్కువ హానికరం అయితే ఏంది, తక్కువ హానికరం అయితే ఏంది అని వాటిని కూడా చాలా చిన్న చూపు చూసే అవకాశం కనిపిస్తూనే ఉంది. యాతావాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ సెట్ బయట పెట్టుకున్నాడు చూడండి. దానికి ఈరోజు అడ్డుకట్ట హైకోర్టు రూపంలో వచ్చింది, గట్టిగా మొట్టికాయలు వేసింది, లెంపకాయలు వేసినంత పని అయ్యింది. ఇందులో అంత చిన్నగా చూడాల్సిన కేసు కాదు ఇది, చాలా పెద్దగానే చూడాల్సిన అవసరం ఉందని ఈ రోజున కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే ఈరోజు కుండబద్దలు.